మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జీలుగుమిల్లి సెంటర్లో తెలుగు తమ్ముళ్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని తొలగించేందుకు జన సైనికులు ప్రయత్నించారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కూటమిలో రచ్చ మొదలైందని, ఎవరికి వారే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో తారా స్థాయికి చేరుందంటున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. టీడీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఏలూరు జిల్లా జిలిమిల్లి మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీల వివాదంలో ఇటు తెలుగు తమ్ముళ్ళకి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ముందుగా వాగ్వాదం, ఆ తర్వాత తప్పులాట చోటు చేస్తుంది. వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఏదైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సిరిబాల్ రాజు జనసేన పార్టీ నుంచి, కూటమి నుంచి ఆయన విజయం సాధించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు, లేదా కార్యకర్తలు భారీగా ఫ్లెక్స్ లో జీలిమిల్లి సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 2019 అదేవిధంగా 2014లో కూడా బురగం శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన గత 2 సార్లు కూడా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరోసారి ఆయన 2024 మన జరిగినటువంటి ఏదైతే రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.